మెదక్ పట్టణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తూప్రాన్ మండలంలో నాగలపల్లి గ్రామానికి చెందిన శివకుమార్, తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి, మాసాపేట మండలంలోని కుప్పలపల్లికి చెందిన పెంటయ్య ఆ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు తెలిపారు. దొంగతనం కేసును చేసే పోలీసు సిబ్బందిని డివి శ్రీనివాసరావు అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సిఐ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు పాల్పడి డబ్బు పోగొట్టుకున్నందున దొంగతనానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడించారు. జరిగింది. అది ఎట్లా జరిగిందంటే, అక్కడ కళ్ళు దుకాణం నెంబర్ 1 కళ్ళు దుకాణం అని మన పట్టణంలో ఉంది, మెదక్ పట్టణంలో. ఆ కళ్ళు దుకాణంలో ఒక స్త్రీని, ఎల్లవ అనే ఒక లేడీని, ఆమె వయసు 45 ఇయర్స్ ఉంటాయి. ఆమెను ఒక ఆయన పరిచయం అవుతాడు, అతను పరిచయం అయిపోయి ఆమెతో మాట్లాడి కళ్ళు తాగిచ్చి ఆమె దగ్గర ఉన్న 2.5 తులాస్ ఆఫ్ గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం దీంట్లో ఒక నేరస్తుడు కుమ్మరి శివకుమార్ అని చెప్పి మనం వీళ్ళను జూన్ నెలలో ఒక అరెస్ట్ చేశాము. A1 అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 60 తులాల వెండి కడియాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటు అతని కన్ఫెషన్లో మనకు దానితో పాటు ఇంకా 2 ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ 2 కూడా ఈరోజు మనం అందులో ఒక ఆమె వరలక్ష్మి, ఇంకొక A3 వచ్చేసి పెంటయ్య, ఈ 2 కూడా మాతో పాటు కలిసి చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో మనకు జూన్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు 2 జైల్లో ఉన్నారు, మనోహరాబాద్ జైల్లో. సో వాళ్ళను ఈరోజు మనం మార్నింగ్ కోర్టు అనుమతితో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు విచారిస్తే ఈ కేసులో ఉన్నామని చెప్పారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం బంగారం కూడా, మొత్తం బంగారం దాదాపు 6 లక్షల రూపాయలు, 7.15 గ్రాముల బంగారాన్ని, అలాగే 60 తులాల వెండిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 6 లక్షలు ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇప్పటికీ ఈ కేసులో ఉన్నాయి. ఇది ఇక్కడే కాకుండా వీళ్ళు మన దగ్గర మెదక్లో ఒకటి చేశారు, దీంతోపాటు గజ్వేల్లో కూడా చేశారు, ఒకటి నర్సాపూర్లో ఒకటి చేశారు. ఇవన్నింటిలో కూడా వాళ్ళు చేసామని ఒప్పుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు మళ్ళీ రిమాండ్ వరకు పంపుతున్నాము. సో ముఖ్యంగా వీళ్ళు బెట్టింగ్ అలవాటు పడి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని వాటిని తీర్చడానికి ఈ యొక్క ఎంఓ తయారు చేశారు. ఎంఓ ఏంటంటే, కళ్ళు దుకాణాల దగ్గర పోయి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో మాయమాటలు చెప్పి వాళ్ళతో కళ్ళు దాపిచ్చి దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఎంఓ మన దగ్గర అయింది. అలా గజ్వేలు కూడా చేశారు ఇదే పని. సో దాదాపు వీళ్ళు ఇప్పటివరకు 4 కేసులు చేశారు. సో 4 కేసులు సంబంధించి వాళ్ళని ఈరోజు మళ్ళీ కోర్టు అనుమతితో తీసుకొని చేశాము. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జైలు పంపిస్తున్నాము. సో దాంతోపాటు బాధితులకు ఏవైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది.